తీసుకోండి. శివగామి, పద. శివగామి, ఏమైంది ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? నేను కంట్రోల్ తప్పితే అతన్ని ఎవ్వరూ కాపాడలేరు. అది ఎండలో కూర్చుని ఏం మాట్లాడాలన్నా మనసు రావడం లేదు. ఏమైంది శివగామి? ఏదో చెప్పాలని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఆపేస్తున్నావు. నాకేం అర్థం కావడం లేదు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాకెందుకో ఇక్కడ కంఫర్ట్గా లేదు. సరే పద. హలో, అల్లుడు గారు ఎక్కడున్నారు? నేను పని మీద విజయవాడ వచ్చాను మావయ్య. మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, వీలు కాలేదు. ఆద్య నిన్ను బాగా గుర్తు చేసుకుంటుందయ్యా. ఎలా ఉన్నారు? చిన్న యాక్సిడెంట్ అయింది మావయ్య. అలా ఎలా జరిగింది? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా? నేను ఆద్యం తీసుకొని వస్తాను. వద్దొద్దు, నేను డిశ్చార్జ్ అయ్యాను. నేనే కాల్ చేయాలి అనుకున్నాను. ఎందుకు విషయం చెప్పడం అని కాల్ చేయలేదు. ఇంతలో మీరే కాల్ చేశారు. తప్పు నాదే. యాక్సిడెంట్ చేసిన వాళ్లే నన్ను తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరు అసలే ఒంటరిగా ఉంటున్నారు. మీ ఆలోచనలన్నీ చైత్ర చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అల్లుడు గారు, ఇంకో విషయం, మీరు ఎక్కడున్నారో తెలీదు. నేను పిల్లల్ని తీసుకొని వస్తాను. లేకపోతే మీరైనా ఇంటికి వస్తే మీరు ఇక్కడే ఉంటే మీకు మైండ్ ఫ్రెష్ అవుతుంది. పర్వాలేదు మావయ్య గారు, ఇంకొన్ని రోజులంతే. ఈ లోపు చైత్ర నాకు కనిపిస్తుందనిపిస్తోంది. తీసుకొని వస్తా. మీకు విషయం చెప్పాలి. ఆద్యకు తలనొప్పిగా ఉందని ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి చూపించడానికి వెళ్ళాం. ఆ ఇంట్లో చైత్రను చూశాం, కానీ గతం మర్చిపోయింది. ఆ ఆయుర్వేద వైద్యుడు మందులిచ్చాక గతం గుర్తొచ్చింది, కానీ మేమెవరో తెలీదంది. అదేంటని అడిగితే నేను చైత్రని కాదు, శివగామి అని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసి నేను చైత్రని మాట్లాడుతున్నాను, మీరు దేనికి భయపడకండి, త్వరలోనే ఇంటికి వస్తాను అని చెప్పింది. నాకేం అర్థం కాలేదు. అంతా విచిత్రంగా అనిపించింది. నా అనుమానం ఏంటంటే చైత్ర ఏదైనా సమస్యలు ఇరుక్కుపోయిందా అని. అక్కడ్నుంచి రాలేక ఇబ్బంది పడుతుందే అనిపిస్తోంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు మావయ్య గారు. ఒకవేళ చైత్రని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉంటే గనక మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది చైత్రకి సమస్య అవుతుంది. మనం వేరే ఏమైనా చేద్దాం. నా అంచనా ప్రకారం చైత్ర హైదరాబాద్లోనే ఎక్కడో ఉంది. నేను త్వరలోనే తనని కలుస్తాను. సరే బాబు, మీకు కొంచెం టైం దొరికితే ఒకసారి ఇంటికి వచ్చి ఆద్యని పలకరించి వెళ్ళండి. సరే మావయ్య గారు. జాగ్రత్త. శివగామిని మరెందుకు చైత్రని అని చెప్పింది? లేదా నిజంగానే చైత్ర శివగామిలా యాక్ట్ చేస్తోందా? నేను చూసిందైతే ఖచ్చితంగా చైత్రని కాదు. ఈ విషయాలు చెప్పి మామయ్య వాళ్లను తికమక పెట్టడం ఎందుకు? వెయిట్ చేద్దాం. భైరవి మళ్ళీ పుట్టొస్తే
ఎంత బాగుంటుంది. ఆ, అది సాధ్యమే. ఇష్టమైనప్పుడు మళ్ళీ అమ్మ కడుపులో పుట్టే శక్తి భైరవికి ఉంది కదా, అది జరిగితే ఎంత బాగుంటుంది. భైరవితో మాట్లాడి చాలా రోజులయ్యింది. భైరవి, భైరవి, రా భైరవి. ఎందుకు భైరవి రావడం లేదు? ఏదో సమస్యలో ఇరుక్కుపోయి ఉంటుందా? అర్జున్, ఏదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నా? రాను రాను ఈ ప్రపంచంలో జనం సంఖ్య పెరిగిపోతూ ఉంది. అందరికీ ఫుడ్ ఇవ్వాలంటే సాగు చేసే వ్యవసాయ భూమి పెరగడం లేదు. ఒకవేళ అలా ఇవ్వాలనుకుంటే ఏదైనా కొత్త టెక్నాలజీని కనిపెట్టాలి. ఇలా చూడు, ఇప్పుడు ఇదే టెక్నాలజీ చాలా చోట్ల యూజ్ చేస్తున్నారు. దీని మీద జనాలకి ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పడుతుంది. దీని మీద ట్రైనింగ్ ఇవ్వడానికి జపాన్ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. మేము కొంతమంది లోకల్ కార్మికుల్ని పెట్టుకొని మనం దీన్ని చేయొచ్చు. ట్రైనింగ్ తీసుకున్నాక వాళ్ళ పని చేయొచ్చు. నేను అనుకున్నట్టు ఈ పని చేస్తే 10 yearsలో ఒక 2500 crores టర్నోవర్ చేయొచ్చు. ఆ రేంజ్లో చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. శివగామి, దీనికి చాలా డిమాండ్ కూడా ఉంది. వర్జీనియా, అమెరికా, యూరోప్లో ఫామ్ ఓనర్స్తో కూడా నేను మాట్లాడాను. ఓ, ఈ ప్రాజెక్ట్ మీద చాలా వర్కౌట్ చేసినట్టున్నారు. అవును, ఈ వ్యవసాయం కోసం నేను బ్యాంక్ వాళ్ళతో లోన్ కోసం మాట్లాడాను. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్యాంక్కి సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. దాని ద్వారా మనం ఈ ప్రాజెక్ట్ చేయవచ్చు. మంచి ఆలోచన, మంచి బిజినెస్. లోన్ అయ్యాక మంచి రోజు చూసి పూజ చేసి పని ప్రారంభిద్దాం. మీరు మీ పనిలో ఉండండి, నాకు కొంచెం పనుంది. హలో, మీ చెల్లెలు మేఘనాన్ని చంపింది ఎవరో తెలుసా? ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరో నీకు అవసరం లేదు. పదే పదే దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ హత్య చేసింది వనజ అని తెలిసింది కదా. ఆ సుపారీ ఇచ్చింది శివగామి అని ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి సాక్ష్యం చూపించి శివగామికి శిక్ష వేయించే పని నీదే కదా. సరే, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు.